అహల్యకు చెప్పకుండా భానుమతి బాబుని తన గదిలోకి తీసుకొచ్చుకుంటుంది. బాబుని బెడ్ మీద పడుకోబెడుతుంది. బాబు చాలాసేపటి నుండి ఏడుస్తూ ఉంటాడు. ఏడవకు బాబు, నువ్వు నా మునిమనవడివి కదా అని చెప్పి భానుమతి అంటూ ఉంటుంది. అహల్య బాబు కోసం వెతుకుతూ భానుమతి దగ్గరికి వస్తుంది. అహల్య వచ్చేసరికి బాబు ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు. బాబుని ఎత్తుకొని అహల్య చాలా కోపంగా, నాకు చెప్పకుండా నా బిడ్డని ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి అంటూ ఉంటే, ఏంటే ఎందుకు తీసుకొచ్చారని నన్ను నిలదీస్తున్నావు? వాడు నా ముని మనవడు, వాడి మీద నాకు హక్కు ఉంది అని చెప్పి భానుమతి అంటూ ఉంటుంది. ఇక దాంతో అహల్య కూడా అంతే కోపంగా, వీడు నా కన్న బిడ్డ, నేను నవమాసాలు మోసి కన్నాను, మరి నా కన్న బిడ్డ మీద నాకు హక్కులుంటాయి, అంతేకాని మీకెలా ఉంటాయని చెప్పి అహల్య మండిపడుతూ ఉంటుంది. ఇక ఇంతలో అర్జున్, గౌతమ్, సుభద్ర వీళ్ళంతా కూడా ఆ గదిలోకి వస్తారు. అయినా నా బిడ్డకు తల్లిని నేను ఉండగా మీరు డబ్బా పాలు ఇవ్వటం ఏంటండి అని చెప్పి అహల్య భానుమతిని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక దాంతో భానుమతి, ఎలాగో నువ్వు ఈ ఇంటి నుండి వెళ్ళిపోయిన తర్వాత వీడు తాగాల్సింది డబ్బా పాలే కదా, అందుకే ఇప్పటి నుండే ఈ పాలని వీడికి అలవాటు చేస్తున్నాను. ఈ వంకతో నువ్వు ఈ ఇంట్లోనే తిష్ట వేద్దాం అనుకుంటున్నావేమో, ఎట్టి పరిస్థితులను అది జరగదు. నువ్వు నాకు మాటిచ్చిన ప్రకారం బారసాల రోజున ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పి భానుమతి అహల్య మీద మండిపడుతూ ఉంటుంది. ఇక దాంతో భానుమతి అహల్యకు పెట్టిన కండిషన్ తెలుసుకొని అర్జున్, గౌతమ్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. మరి భానుమతికి గౌతమ్ ఏ విధంగా బుద్ధి చెప్పి అహల్యకు అండగా నిలబడతాడో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.